ఇరాన్‌లో ప్రజల శవాలైతే వరుసపెట్టి కనబడుతున్నాయి. ఒక చోట కుప్పలు కుప్పలుగా పోసున్న శవాలు. ప్రతి శవాన్ని పోస్ట్‌మార్టం చేయడానికి తీసినటువంటి డాక్టర్లు చెప్తున్నది నిర్ఘాంతపోయేటటువంటి నిజాలు. కంట్లో తుపాకీ పెట్టి కాల్చారు. నోట్లో తుపాకీ పెట్టి కాల్చారు. గొంతు దగ్గర తుపాకీ పెట్టి కాల్చారు. నుదుటన తుపాకీ పెట్టి కాల్చారు. ఇలా పెట్టి కాల్చారు. ఇట్లాంటిది అంత దారుణాతి దారుణంగా వందల మంది ప్రాణాలు తీశారు. అట్లాగే 10,000 మందికి పైగా జైళ్ళలో పడేశారు. వాళ్ళని కాళ్ళు ఎరగ్గొట్టారా, చేతులు ఎరగ్గొట్టారా, తీవ్రమైనటువంటి హింస జరుగుతోంది. మరొక వైపున 40 మంది సైన్యాన్ని చంపేశారు. పోరాటం చేస్తున్నటువంటి ప్రజలు. ఆ పోరాటం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఏదైతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్కి సంబంధించిన కల్నల్ మహదీ రహీమీని కొట్టి చంపారట ప్రజలందరూ కూడా, ప్రొటెస్టర్స్ అందరూ కూడా. అది ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నటువంటి మరొక కీలకమైనటువంటి పరిణామం.